వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు కిషోర్. నాది ఐగో కన్సల్టెన్సీ అనే మన ఐగో కన్సల్టెన్సీ ఇప్పుడు కరీంనగర్లోని తిమ్మాపూర్ ఎంఎంఆర్ కాంప్లెక్స్లో ఉంటుంది. ఐగో కన్సల్టెన్సీ మెయిన్ ఉద్దేశం ఇది ఓన్లీ సైప్రస్ వీసాలు మాత్రమే చేస్తుంది ప్రజెంట్. సో మీలో ఎవరైనా సైప్రస్కి వెళ్ళాలనుకున్నా, వెళ్ళే వారికైనా ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మా కన్సల్టెన్సీ నుంచి మీకు ఇవ్వదలుచుకున్నానండి. సో మీరు సైప్రస్కి వెళ్ళే ఎవ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే, మీరు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కాలేజ్ వర్క్స్ ఏంటిది, రూమ్ ఎలా చూస్ చేసుకోవాలి, కావాల్సిన బ్యాంక్ అకౌంట్ ఎలా తీసుకోవాలి, దాని తర్వాత ఇమిగ్రేషన్ వరకు ఎలా వెళ్ళాలనే దాని మీద నేను ఇప్పుడు మీకు క్లారిటీగా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేయబోతున్నానండి. సో థ్యాంక్ యూ. మీరు ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే మీరు వీసా కాపీ రిసీవ్ చేసుకున్నారో, మీరు ఎప్పుడైతే టికెట్ బుక్ చేసుకొని మీరు సైప్రస్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఫస్ట్ డే నుంచి మీరు ఆ టికెట్ నుంచి మీరు ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ మీ ఎవ్రీ మనీ కానీ 2000 euro క్యారీ చేయాలండి. అండ్ డాక్యుమెంటేషన్ వచ్చేసి మీ పీసీసీ మస్ట్ క్యారీ చేయండి. పీసీసీ ఎక్స్పైర్ అయితే మీరు ఇంకో పీసీసీ కూడా తీసుకోనికి ట్రై చేయండి. తప్పకుండా అది విత్ ఇన్ షార్ట్లో మీకు వస్తుంది. అండ్ మీరు తీసుకోవాల్సిన ఇంకా డాక్యుమెంట్స్ కాలేజీ ఆఫర్ లెటరు, ఫీ లెటరు, అండ్ మీరు మనీ పే చేసిన కాలేజీకి మనీ పే చేసిన లెటర్ కూడా తీసుకోండి. అది దేనికో దానికి 100% మీకు యూజ్ అవుతుందండి. ఇన్వాయిస్ అంటారు దాన్ని. సో మీరు ఇంకా కాలేజ్ మీ డాక్యుమెంట్స్, మీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీరు అక్కడికి సైప్రస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మిమ్మల్ని మీ కన్సల్టెన్సీ వారు ఎవరైనా పిక్ చేసుకొని మీకు రూమ్కి తీసుకెళ్తారండి. సో రూమ్కి వెళ్ళిన తర్వాత మీరు వెంటనే 1 day 2 day టైంలో మీరు కాలేజీకి వెళ్ళి రిజిస్ట్రేషన్ కావాలి తప్పకుండా. ఎప్పుడైతే మీరు కాలేజీలో రిజిస్ట్రేషన్ అయితే ఆ డే నుంచి మీరు సైప్రస్లో మీకు కౌంట్ అవుతుందండి. సో మీరు ల్యాండ్ అయిన డే నుంచి, మీరు సైప్రస్లో ల్యాండ్ అయినప్పటి నుంచి మీ ఎవ్రీడే మీకు మీ కాలేజీలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎవ్రీడే మీకు లైసెన్స్ అప్పుడు మీకు అది తప్పకుండా యూజ్ అవుతుందండి. సో మీరు ఎప్పుడైతే రూమ్లో రీచ్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళి కాలేజీలో రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ మూవ్ ఏంటంటే షూర్గా మీరు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాలండి. బ్యాంక్ అకౌంట్ కావాల్సిన ఒకటి మీకు కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి రెంటల్ అగ్రిమెంట్ ఉంటుందండి. రెంటల్ అగ్రిమెంట్, బ్యాంక్ అకౌంట్ కాడ కూడా మీకు పీసీసీ మస్ట్ అడుగుతారండి. అప్పటికి ఎక్స్పైర్ కాకుండా ఉండేలా చూసుకోండి తప్పకుండా. సో మీకు ఈ రెంటల్ అగ్రిమెంట్కి మీరు ఏ రూమ్కి అయితే వెళ్తారో ఆ రూమ్ రెంటల్ అగ్రిమెంట్ ఒకటి ఆ ఓనర్తోనే తీపించుకోవడం బెటర్ అండి. ఒకవేళ ఆ ఓనర్ ఇవ్వని సిచ్యువేషన్లో మీరు రెంటల్ అగ్రిమెంట్ గురించి బయట బ్రోకర్స్ అనే వ్యవస్థలు ఉంటాయండి. సో వాళ్ళకి మీరు మోర్ మనీ స్పెండ్ చేయకుండా జెన్యున్గా రెంటల్ అగ్రిమెంట్స్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆన్లైన్ రెంటల్ అగ్రిమెంట్ ఉంటున్నాయి, ఆఫ్లైన్ రెంటల్ అగ్రిమెంట్ ఉన్నాయంటే ఇప్పుడున్న బ్యాంక్స్ అక్కడ సైప్రస్లో ఉన్న బ్యాంక్స్ ఒకటి బ్యాంక్ ఆఫ్ సైప్రస్ అండ్ హెల్నిక్ అండి. మోర్ దెన్ పీపుల్ బ్యాంక్ ఆఫ్ సైప్రస్కే ప్రియారిటీ ఇస్తారు. హెల్నిక్ బ్యాంక్ కూడా మీరు ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. హెల్నిక్ బ్యాంక్ ఈజ్ ప్రైవేట్ బ్యాంక్. సో అది మీకు ఏదో రకంగా యూజ్ అవుతుందండి హెల్నిక్ బ్యాంక్ కూడా. సో బ్యాంక్ ఆఫ్ సైప్రస్ అండ్ హెల్నిక్ బ్యాంక్లో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీకు తప్పనిసరిగా మీకు కాలేజ్ రిజిస్ట్రేషన్ లెటర్ అండ్ పీసీసీ అండ్ మీ పాస్పోర్ట్ అండ్ రెంటల్ అగ్రిమెంట్ మస్ట్ అండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో బ్యాంక్ అకౌంట్కి తప్పకుండా రెంటల్ అగ్రిమెంట్ని ఓనర్ వచ్చి సైన్ చేయాల్సిందిగా అక్కడ బ్యాంక్స్ అడుగుతున్నాయండి. సో మీరు ఎవరి దగ్గర అయితే రెంటల్ అగ్రిమెంట్ తీసుకుంటారో మీరు ముందుగానే బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ తీసుకొని బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళే చేయించేలాగా మీరు ముందుగానే మాట్లాడుకొని రెంటల్ అగ్రిమెంట్కి మనీ కూడా పే చేయొచ్చు అండి. సో ఆ మనీ కూడా చాలా ఎక్కువ తీసుకుంటున్నారు కొందరు. సో మీరు దాన్ని కొంచెం ఆలోచించుకొని దాన్ని బార్గెనింగ్ చేసుకొని ఒక లెవెల్ ఆఫ్ అమౌంట్ కూడా మీరు దాన్ని కంప్లీట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్కి వెళ్తే బాగుంటుందండి. ఏ బ్యాంక్ అకౌంట్ అయినా మీరు వెళ్ళిన తర్వాత కాలేజ్ నుంచి రెంటల్ అగ్రిమెంట్ రానికి మీకు ఈజీగా ఒక 5 to 6 days టైం తీసుకుంటారండి. మీరు బ్యాంక్ వెళ్ళిన తర్వాత బ్యాంక్లో కన్ఫామ్గా అపాయింట్మెంట్ ఉంటుందండి. మ్యాక్సిమం వాళ్ళ వీలుని చూసుకొని అపాయింట్మెంట్ మీకు ఇస్తారు. అది కొన్ని రోజులైతే 1 month వరకు కూడా అపాయింట్మెంట్ దొరికిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ మీరు క్లారిటీగా తీసుకొని బ్యాంక్ అకౌంట్ అండ్ మీ డాక్యుమెంట్స్ వెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేస్తే దెన్ మీ ఇమ్మిగ్రేషన్ కంప్లీట్ అవుతుందండి. ఇమ్మిగ్రేషన్ అనేది అయిపోయిన తర్వాత మీరు వర్క్కి
ఎలిజిబుల్ అవుతామా కాదా అని చాలామంది అంటారు. అది వర్క్ చేసుకోనికి ఎలిజిబుల్ కాదండి. బట్ ఏంటంటే వర్క్ మనకు ఎలాంటి సిచ్యువేషన్లో కానీ ఏదైనా పోలీస్ కానీ దేనికైనా నువ్వు వర్క్ చేసే టైంలో దొరికినావు అనుకుంటే ఆ టైంలో నీ నీ ఐడెంటిటీ గుర్తుంచుకోనికి నీకు ఏఆర్సీ నెంబరు, నీకు ఇమ్మిగ్రేషన్ అనేది యూజ్ అవుతుందండి. సో ఈ ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేసుకొని నేను డైరెక్ట్ వర్క్ చేసుకోవచ్చు అంటే అది కూడా ఇల్లీగల్ అండి. ఎప్పుడైతే నువ్వు సైప్రస్కి రీచ్ అయిన నుంచి ఆఫ్టర్ 6 మంత్స్కు నీకు కాలేజ్ వాళ్ళే వర్క్ లెటర్ కూడా ఇస్తారు. సో 6 మంత్స్ దాకా ఏ కాలేజ్ వర్క్ లెటర్ ఇవ్వరు. ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి. వెళ్ళేవారు ఎవరైనా మీరు వెళ్ళడంతోనే 2 మంత్స్లో వర్క్ చేయొచ్చు అనేది కూడా అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదండి. చాలామంది కన్సల్టెన్సీలు వెళ్ళడంతోనే వర్క్ చేయొచ్చు అంటారు. మీరు వర్క్ చేసుకోవడానికి అక్కడ మెయిన్ డెలివరీ జాబ్స్ ఉంటాయి కాబట్టి ఆఫ్టర్ 6 మంత్స్ కూడా ఆ తర్వాత కూడా మీకు లైసెన్స్ కూడా వస్తుందండి. అప్పటి నుంచి మీరు ఫుల్లీ లీగల్గా వర్క్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్స్ ఉంటే మీకు తప్పకుండా నేను ప్రతి ఒక్కటి మీ వీడియో రూపంలో చేస్తానండి. మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా మా ఐగో కన్సల్టెన్సీ కాంటాక్ట్ కాండి. మీకు ఎలాంటి హెల్ప్ అయినా సైప్రస్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందు మేము ఉంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.